అండి వ్యూవర్స్, నేను దొంతుకుర్తి లక్ష్మీదేవి గాయత్రీదేవి జ్యోతిష్యాలయం శృంగవరపుకోట విజయనగరం జిల్లా. రాసులలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి టటారస్. ఈ రాశి ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉంటాయి అనే దానికి తెలుసుకోవడం కోసమని ఈ వీడియోని చేయడం జరుగుతోంది. ఈ రాశి వీడియో చేయడానికి ముందుగా మనకి జ్యోతిష్య విద్యను అందించినటువంటి 18 మంది ఋషులకు కూడా నమస్కారం చేసుకుంటూ, అలాగే వినాయకుడికి కూడా నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని ప్రారంభించడం జరుగుతూ ఉంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అలాగే నవగ్రహాలు 9 గ్రహాలకి కూడా నమస్కారం చేసుకుంటూ ముందుగా ఈ వీడియోని ప్రారంభించడం జరుగుతోంది. రాసులలో రెండవ రాశి వృషభ రాశి. వృషభము అంటే ఎద్దు. ఈ ఉ ఏ ఓ వా వి వు వే ఓ అనేటువంటి నామ నక్షత్రానికి సంబంధించినటువంటి అక్షరాలన్నీ కూడా ఈ వృషభ రాశిలోనికే వస్తాయి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు ఈ వృషభ రాశిలోనికే వస్తాయి. వృషభ రాశి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 14. అంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చులుంటాయి. ఇక రాజ్యపూజ్యం 5, అవమానం 4. అంటే వీళ్ళని పొగిడేవారి కంటే తిట్టేవారు కొంచెం తక్కువగానే ఉంటారు కాబట్టి కొంత ఇబ్బందుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇక గ్రహస్థితి చూసుకున్నట్లయితే వృషభ రాశికి మిథునంలో ఉన్నటువంటి గురువు 2వ స్థానంలో ఉన్నట్లు. 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు మంచి ఫలితాలని, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలను ఇచ్చేదానిగా ఉంటారు. మే 26 కర్కాటక రాశిలోకి గురువు వచ్చినప్పుడు వృషభ రాశికి 3వ స్థానం ఉంటుంది కాబట్టి 3వ స్థానంలో గురువు యోగించరు. అంటే ఆ సమయంలో కొంచెం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. అక్కడి నుంచి అక్టోబర్ 15న సింహరాశిలోకి మారుతారు. సింహరాశికి మారినప్పుడు చతుర్థ స్థానంలోకి అంటే కేంద్ర స్థానంలోకి గురువు సంచారం జరుగుతుంది. అప్పుడు కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తిరిగి మళ్ళీ కర్కాటక రాశిలోకి అంటే 3వ స్థానంలోకి ప్రవేశించడం వల్ల గురువు ఈ సంవత్సరం అంతగా ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అంతగా ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. ఇక రాహు చూసుకున్నట్లయితే ప్రస్తుతం దశమ స్థానంలో ఉన్నారు. వృషభ రాశి నుంచి చూసుకున్నట్లయితే కుంభము దశమ స్థానము. ఆ దశమ స్థానంలో ఉన్నటువంటి రాహువు డిసెంబర్ 3న 4:46 9వ స్థానంలోకి అంటే మకర రాశిలోకి వస్తారు. దశమంలో ఉన్న రాహు యోగిస్తుంది, నవమంలో ఉన్నా కూడా రాహు యోగిస్తుంది కాబట్టి రాహు బలం బాగున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఇక కేతువు చూసుకున్నట్లయితే ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతువు 3వ స్థానంలోకి వస్తారు. 3లోకి వచ్చినటువంటి కేతువు యోగాన్ని ఇస్తారు. ఎప్పుడంటే డిసెంబర్ 3 తర్వాత కేతు తాలూకా బలం వీరికి పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. శని లాభస్థానంలో ఉన్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి శని యోగదాయకాన్ని ఇస్తారు. పాపగ్రహాలన్నీ కూడా దుస్థానాలలో ఉన్నప్పుడు యోగాన్ని ఇస్తాయి కాబట్టి ఈ యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాల్లో ఈ శని కూడా ఉన్నారు కాబట్టి వీరికి శని గ్రహం తాలూకా అనుగ్రహం ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ సంవత్సరం వీరికి గ్రహస్థితి బాగుందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ స్త్రీ పురుషాదుల విషయానికి వచ్చినట్లయితే సంసార జీవితంలో ఆనందంగా ఉంటుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడము, బహుమానాల్ని పొందడము, ఇతరుల వల్ల మోసపోవటము, ఆనందానికి కొంచెం దూరంగా ఉండడము, భయాందోళన కలిగి ఉండడము, కోర్టు వ్యవహారాలు, ప్రమాదాలు జరిగేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే శని లగ్న వీక్షణ వల్ల విదేశాలలో ఉద్యోగాలు చేయవారికి మంచి యోగంగా ఉంటుంది. విదేశీయానం ఉంటుంది. దూర ప్రదేశాలకు బదిలీలు కూడా జరుగుతాయి. ఇక రాజకీయ నాయకులకు చూసుకున్నట్లయితే కనీసం పదవులు పొందడానికి చాలా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. ఖర్చులు ఎక్కువ పెట్టాలి, కానీ మొత్తం మీద కొంత ఏదో ఒక పదవిని పొందడం అనేది జరుగుతుంది. ఇక కళాకారులకు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పర్వాలేదు. అంటే సినిమా, టీవీ రంగాల్లో ఉండేవారికి కూడా కొంచెం ఆఫర్లు వచ్చి
ఆర్థికంగా ఇబ్బంది లేకుండా అప్పుల పాలు కాకుండా ఏదో జీవితాన్ని వెల్లబుచ్చుకోవడానికి అవకాశాలు సరిపోతాయి. ఇక సంవత్సరం వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి చాలా బాగా వ్యాపారాలు ఉంటాయి. హోల్సేల్ రిటైల్ రంగము, సిమెంటు, ఐరన్ ఇలాంటి వ్యాపారాలన్నిటికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం విద్యార్థులకు చూసుకున్నట్లయితే సామాన్య ఫలితాలు ఉంటాయి. ఈ సామాన్య ఫలితాలతో విద్యార్థులు కోరుకున్న కాలేజీల్లో సీట్లు రాకపోయినా చిన్న కాలేజీల్లో అంటే వేరే అదర్ గ్రూప్స్లో కోరుకున్న గ్రూప్ కాకుండా ఏదో ఇంకో గ్రూప్లో సీట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. వీరికి గురుబలం తక్కువ ఉండడం వల్ల. ఇక ఈ సంవత్సరం వ్యవసాయదారులకు చూసుకున్నట్లయితే 2 పంటలు పండుతాయి. రైతులకి మంచి తృణధాన్యాలు పండుతాయి, చిరుధాన్యాలు పండుతాయి, ప్రభుత్వం నుండి సబ్సిడీలు వస్తాయి. ఇవన్నీ కూడా రైతులకి బాగుంటుంది. ఇంకా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి స్త్రీలకి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఇంట్లో వీరిదే పై చెయ్యి, వీరి మాటకి లోటు ఉండదు, భార్యాభర్తల మధ్య సఖ్యత లభిస్తుంది, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది, విలువైన వస్తువులను కొనుక్కుంటారు. ఈ సంవత్సరం వీరు ప్రస్తుతానికి గురుబలం బాగున్నప్పటికీ కూడా తర్వాత 3లోకి వచ్చినటువంటి గురువు మంచి ఫలితాలు ఇవ్వలేదు కాబట్టి ఆ టైంలో గురువుకి పరిహారాలు చేసుకోవాలంటే శనగలు దానం ఇవ్వడము, సాయిబాబా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడము ఇలాంటివి చేసుకున్నట్లయితే బాగుంటుంది. మొత్తం మీద మిగిలిన రాశులతో పోలిస్తే ఈ రాశి వారికి గ్రహబలం బాగున్నట్లుగానే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఏ పని చేసినా కొద్దిగా జాగ్రత్త వహించి కొంత పని చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ 2వ రాశి వృషభ రాశి వీడియో ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.